రోజుతో మన కాశీ ప్రయాణం సంపూర్ణంగా అయ్యిందన్నమాట. ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికి అనుకుంటున్నారు? బెంగళూరు వెళ్తున్నాము. కాశీకి అయితే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. బాయ్. అందరికి ఫ్లైట్ ఎక్కాలంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ నాకు మాత్రం ఎక్కలేని టెన్షన్ వచ్చేస్తుంది. 1 కేజీ లగేజ్ ఎక్కువైనా ఒప్పుకుంటలేదు మాట. ఇప్పుడు చూడండి మొత్తం బ్యాగ్ అంతా విప్పమని చెప్పారు. ఇంకా గంగాజలం బాటిల్ మిస్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు గంగాజలం బాటిల్ ఎక్కడుందో చెక్ చేయాలి ముందు వెళ్ళగానే, అదే పని. 20,000 కట్టమన్నారు మాట. మళ్ళీ ఇప్పుడే ఫ్లైట్ దిగి మన బెంగళూరు ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాం అన్నమాట. టెంపుల్ కి వెళ్ళడానికి మనకి ఇలా ఆటోస్ ఉంటాయి, క్యాబ్స్ ఉంటాయి, బస్సెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట. మనం టాక్సీలో వెళ్తే గనక ఈ వ్యూ అనేది ఎంత అందంగా ఉంటుందో. నేను లగేజ్ పట్టుకుని అలా నుంచుని ఉన్నానమాట. బస్సులో కూడా అసలు ప్లేస్ అయితే దొరకలేదు. ఇన్ని ఊర్లు తిరిగి తిరిగి నా కాళ్ళు చూసారా, దిబ్బడ కుక్కల్లా ఎంత లావ్ అయిపోయినాయో. చాలా లావుగా వాచిపోయినాయి. ఎప్పుడు తగ్గుతాయో ఏంటో. మామూలుగా తిరిగేమో చెప్పండి. అస్సాం నుంచి కర్ణాటక వరకు మా ప్రయాణం దగ్గరగా 15 రోజుల నుంచి తిరుగుతానే ఉన్నాము. హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నామండి. ఇంక ఈ రోజుతో మన కాశీ ప్రయాణం సంపూర్ణంగా అయ్యిందన్నమాట. ఇంక ఇది లాస్ట్ డే అండి. ఇప్పుడే ట్రావెల్ అయిపోతున్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5:30 అయ్యిందన్నమాట. కరెక్ట్గా కాశీలో 4 రోజులు ఉన్నాము, అంటే 4వ రోజు వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికి అనుకుంటున్నారు? బెంగళూరు వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనకి కాశీ నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాము. ఇది కూడా ఫ్లైటే బుక్ చేసుకున్నామండి. అంటే ట్రైన్ అయితే 2 రోజులు 3 రోజులు జర్నీ ఉంటుంది. అంత జర్నీ అంటే మన వల్ల కాదు. అంటే మనకి ఉన్నది తక్కువ రోజులు మాట. ఆ తక్కువ రోజుల్లో త్వరగా అన్ని కంప్లీట్ చేసుకోవాలి. అందుకని చెప్పేసి ఫ్లైట్ నే బుక్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ కాశీ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ వరకు వెళ్తాం అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అన్నది వెళ్తూ మాట్లాడుకుందాము. ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసేసాము. మొత్తం లగేజ్ మాత్రం బోల్డంత ఉంది. ఇంకా ఒక సూట్ కేసు, ఒక 4-5 బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. దీన్ని కూడా అలా జాగ్రత్తగా పట్టుకుని అయితే వెళ్ళిపోదాము. కార్ అయితే కింద వెయిట్ చేస్తుంది. ఇప్పుడు మనం కార్ ఎక్కాలి. కింద అయితే ఉంది లగేజ్. జాయిగా పట్టుకెళ్ళిపోయి కార్ అయితే ఎక్కేద్దాం. ఎక్కేసిన తర్వాత మాట్లాడదాం. ఇంకా లాస్ట్ డే మాట. బాయ్ బాయ్ చెప్పాలి. ఫుల్ లగేజ్. ఎంత ట్రాఫిక్ ఉందో చూసారా కాశీలో. ఇంకా ఫైనల్లీ కాశీకి అయితే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. బాయ్ బాయ్ కాశీ. ఇంకా మనం బుక్ చేసుకున్న కార్ అయితే వచ్చేసింది. ఇంకా లగేజ్ అంతా కార్ లో పాడేసి చక్కగా ప్రశాంతంగా అయితే కూర్చున్నాము. ఇంకా మనం ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళిపోవాలి కదా. ఏంటో 3 రోజులు కాశీలో ఉండేటప్పటికి మొత్తం లైఫ్ లాంగ్ కాశీలో ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం మనకు వాతావరణం అంత నచ్చకపోయినా గానీ ఏంటో దేవుణ్ణి చూసేటప్పటికి అంత ప్రశాంతంగా ఇక్కడ ఉంటే బాగుండే అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుందన్నమాట. చాలా బాగుందండి కాశీ అయితేని. ఇంక ఇప్పుడు కొత్తగా ఒకటి డెవలప్ చేసిన మూల ఇంకా బాగుంది. వెళ్లేదారిలో లైటింగ్ చూడండి, మన జెండా రంగులు చాలా చక్కగా పెట్టారు. ఇంకా మనం ఫైనల్లీ ఎయిర్పోర్ట్ కి అయితే రీచ్ అయిపోయానండి. కాశీ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో మీ అందరికి కూడా చూపిస్తాను. చాలా చీకటి పడిపోయింది. ఇంకా మన పెట్టే పేడ అన్ని కూడా సర్దేసుకుని ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాము. అందరికి ఫ్లైట్ ఎక్కాలంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ నాకు మాత్రం ఎక్కలేని టెన్షన్ వచ్చేస్తుంది. నేను ఎప్పుడు ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఫ్లైట్ ఎక్కినా గానీ లగేజ్ ఎక్కువైపోద్దన్నమాట. లగేజ్ ఎక్కువైన ప్రతిసారి వేలకు వేలు డబ్బులు కడతాము. ఇక్కడైతే మనం బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకుందామండి. ఇప్పుడు చూడాలి ఎలా అవుతుందో ఏంటో మన జర్నీ. మనం బోర్డింగ్ పాస్ తీసుకుని చెక్ ఇన్ అయ్యేంత వరకు కూడా ఇబ్బందే. ఎంత తక్కువ లగేజ్ తీసుకెళ్దామన్నా సరే ఏదోటి వచ్చేస్తా ఉంటది ఆ టైం కి. ఈ వారణాసి ఎయిర్పోర్ట్ మాత్రం చాలా పెద్దగా ఉంది. నాకైతే భలే నచ్చింది. 1 కేజీ లగేజ్ ఎక్కువైనా ఒప్పుకుంటలేదు మాట. ఇప్పుడు చూడండి మొత్తం బ్యాగ్ అంతా విప్పమని చెప్పారు. ఇవి బట్టలన్నీ తీసి పైన పెట్టానమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బ్యాగ్ లో సర్దాలి. వామ్మో, 1 కేజీకి కూడా అలౌట్ చేయట్లేదు. చాలా దారుణమైన రూల్స్ మాట. ఇవి ఖచ్చితంగా ఖండించాల్సిన విషయము. ముందైతే ఈ తీసిన బట్టలన్నీ సర్దేద్దాము. ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు మాత్రం 1 కేజీ కూడా ఎక్స్ట్రా లేకుండా చూసుకోండి జాగ్రత్తగాని. ఫైనల్లీ లగేజ్ చెక్కింగ్ అంతా అయిపోయిందన్నమాట. బోర్డింగ్ పాస్ తీసుకున్నాము. ఇంకా ఫ్లైట్ ఎక్కడమే ఆలస్యం. చాలా లగేజ్ ఎక్కువైపోయిందని చెప్పాను కదా. కొంచెం లగేజ్ అయితే పాడేయాల్సి వచ్చింది మాట. తప్పలేదు. ఇంకా కొన్ని ఏంటంటే బట్టలే పాడేసాము. ఏంటంటే ప్రసాదాలు ఇవన్నీ కూడా పాడేయడానికి కుదరదు కదా. ఇంత దూరం నుంచి తెచ్చుకున్నాము. ఇంకా గంగాజలం బాటిల్ మిస్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు గంగాజలం బాటిల్ ఎక్కడుందో చెక్ చేయాలి ముందు వెళ్ళగానే, అదే పని. ఇంకా ప్రసాదాలు ఇవన్నీ కూడా పట్టుకెళ్ళిపోతున్నాము. ఇంకా కొన్ని మార్చిపోయిన బట్టలు
అంటే ఇదివరకు దుబాయ్లో ఉన్నప్పుడు బాగా వాడేసిన బట్టలు ఉంటాయి కదా, ఆ వాడేసిన బట్టలన్నీ కూడా పాడేసాము. ఇంకా నాకు అస్సలు మనసు అప్పలేదు, కొంచెం పాత అయిపోయినా సరే ఇంకొంచెం కొన్ని రోజులు వేసుకోవడానికి ఉంటుంది కదా అని అనిపించింది. కానీ ఇంకా తప్పదు, 20,000 కట్టమన్నారు అన్నమాట. మా లగేజ్ వచ్చేసి 9 kgs, 9.5 kg అంత, అదే దగ్గరగా 10 kgs ఎక్కువైనమాట. 10 kgs ఎక్కువైనందుకు ఎంత బావా, 20,000 కదా, 20,000 రూపాయలు కట్టమన్నారు. ఇంకా ఆ 20,000 రూపాయలు కట్టే బదులు ఆ 20,000 ఎట్టి మనం కొత్త బట్టలన్నీ కొనుక్కోవచ్చు అని చెప్పేసి చాలా మట్టుకు బట్టలు పాడేసాం అన్నమాట. ఇంకా ఇలా ఉందండి బాబు. ఎయిర్పోర్ట్లో మాత్రం కరెక్ట్గా పట్టుకెళ్ళడమే నయ్యు, ఎక్స్ట్రాలు అసలు వద్దు బాబోయ్. దీనికంటే ట్రైనే బెస్ట్ అనిపించింది. ఇలా అయితే మా తిప్పలు ఉన్నాయన్నమాట. ఇంకా ఫ్లైట్ వచ్చేంతవరకు వెయిట్ చేసి ఫ్లైట్ ఎక్కాలి. ఇద్దరు కవల పిల్లలు అనుకుంటా, ఇద్దరికి సేమ్ డ్రెస్సులు వేసేసి 2 పిల్లకలు వేస్తారు. భలే ఉన్నారు చూడడానికి, తెగ అల్లరి చేసేస్తున్నారు. ఫస్ట్ బాబు పుట్టి సెకండ్ టైం ట్విన్ బేబీస్ అనుకుంటా. ఇండియా వచ్చే ముందు దుబాయ్ లో షాపింగ్ చేశాం కదండి, కుర్తీ షాపింగ్. అప్పుడు మా హస్బెండ్ ఈ క్యాప్ చూసి, క్యాప్ నీకు చాలా బాగుంటుంది, కొనుక్కో అనేసి అన్నారు. అప్పుడు కొన్నాం కదా, ఇదే క్యాప్. ఇది నాకు సూట్ అయిందో లేదో కామెంట్ లో చెప్పండి. ఫైనల్లీ విండో సీట్ దొరికింది. జస్ట్ ఇప్పుడే ఫ్లైట్ దిగి మన బెంగళూరు ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు ఇంకా లగేజ్ ఒకటి తీసుకోవడం ఆలస్యం. లగేజ్ తీసేసుకుని నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అన్నది చెప్తాను. ముందైతే లగేజ్ తీసేసుకుందాం. తప్పుకుపోయిన పిల్లల్ని ఎత్తుక్కున్నట్టు ఈ లగేజ్ ని ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఎంతసేపటికి మన లగేజ్ రాదు. మన ఫ్లైట్ ఏంటి, మన లగేజ్ ఎక్కడికి వస్తుంది, ఇవన్నీ చెక్ చేసుకుని ఈ ట్రాలీ ఒకటి తీసుకుని లగేజ్ తీసుకోవడానికి అయితే వెళ్ళాలి. ఈ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా గోల్డ్ జ్యువెలరీ షాప్స్ నేమ్స్ పెట్టేశారు. ఇంకా బెల్ట్ మీద తిరుగుతున్న లగేజ్ అంతా కూడా కలెక్ట్ చేసేసుకుందాము. ఫ్లవర్స్ మాత్రం మంచి భలేగా పెట్టారు, రంగురంగుల ఫ్లవర్స్, అన్ని ఒరిజినల్సే. గంగాజలం లేదు, పోయింది అనుకున్నాను కదా, దొరికేసింది. కొంచెం వాటర్ ఒలిగిపోయామాట, సగం మిగిలినవి. కొంచెం బ్యాగ్ కూడా తడిచిపోయిందన్నమాట. ఇప్పుడు ముందు బ్యాగ్ సర్దాలి అర్జెంటుగాని, లేదంటే చాలా చిరాకుగా ఉన్నాయి. ఆ బ్యాగ్లో కొన్ని, ఈ బ్యాగ్లో కొన్ని, అన్నీ మిక్స్ చేస్తాం అన్నమాట. ఈ టోపీ తీసుకొసేపు పక్కన పెట్టేద్దాం, ముందైతే సర్దాలి, లగేజ్ సర్దేద్దాం. మన బ్యాగ్ కి వేసిన ట్యాగ్ ని మన పళ్ళతో గట్టిగా కొరికి పాడేద్దాము. ఇంకా బ్యాగ్ ఓపెన్ చేయడానికి ఇప్పుడు మన దగ్గర కత్తుర్లు, కటార్లు ఇలాంటివి ఏమీ లేవు. కాశీ ఎయిర్పోర్ట్ లో లగేజ్ ఎక్కువైపోయిందని తీసేయమన్నారు కదండి. అప్పుడు మార్చిపోయిన బట్టలు, మంచి బట్టలు ఇష్టం వచ్చినట్టు కుక్కేసాము. ఇప్పుడు అవన్నీ కూడా సపరేట్ చేయాలి. అవి తీసేంత వరకు మనశ్శాంతి ఉండదు. అది లగేజ్ ఎందుకు సర్దామంటే, మాసిపోయిన బట్టలు అలాగే మంచి బట్టలు అన్నీ మిక్స్ చేసేసన్నమాట. మేము ఏం చేసామంటే, ఒక పెద్ద సూట్ కేసులో ఒక 20 kgs మొత్తం ప్యాక్ చేసేసి, ఇంకొక 10 kgs ఒక చిన్న బ్యాగ్లో ప్యాక్ చేసామన్నమాట. మొత్తం 30 kgs, ఒక్కొక్కరికి 15 kgs ఇస్తారు కదా. అలాగని చెప్పేసి పెద్ద సూట్ కేసు ఉందని చెప్పేసి అందులో అంతా ప్యాక్ చేస్తామన్నమాట. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు 15 kgs ఆ లగేజ్లోనే ఉండాలి, ఒక్కొక్క బ్యాగ్లో ఒక్కొక్క 15 kgs ఉండాలని చెప్పేసి అన్నమాట. ఇంకా హడావుడిలో, ఆ టెన్షన్లో అందులో తీసి ఇందులో తీసి అందులోకి అని చెప్పేసి మొత్తం మిక్స్ చేసి పాడేసన్నమాట. మార్చిపోయిన బట్టలు, మంచి బట్టలు అన్నీ కలిసిపోయాయి. అందుకని చెప్పేసి అన్నీ సర్దే అనమాట. యాక్చువల్లీ ఏంటంటే, ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నాం కదా, బెంగళూరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళాలి మనం. ఆ ఊరు వెళ్ళాలంటే ట్రైన్ ఎక్కాలన్నమాట. మనకి ట్రైన్ వచ్చేసి పొద్దున్న 7 గంటలకు ఉందండి. ఇప్పుడు టైం వచ్చేసి మేము లగేజ్ అంతా తీసుకునేటప్పటికి 12 అయ్యింది, అర్ధరాత్రి 12 అయ్యింది అన్నమాట. పొద్దున్న మనకి 7 గంటలకి ట్రైన్ ఉందన్నమాట. కనీసం ఒక 5ంటికి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళా సరిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేయాలంటే చాలా కష్టము, కానీ తప్పదు. ఇంకా రైల్వే స్టేషన్లో వెయిట్ చేసే బదులు ఇక్కడే వెయిట్ చేద్దామని చెప్పేసి ఇక్కడే ఉండిపోయాము. ఇంకా ఒక 4 వరకు ఇక్కడే కూర్చుని, అంటే 4 గంటలు ఇక్కడ కూర్చోవాలన్నమాట. 4 గంటలు కూర్చుని తర్వాత స్టార్ట్ అవ్వాలి. ఇంకా ఊబర్ క్యాబ్స్ ఉంటాయి కదా, ఊబర్ క్యాబ్స్ ఏదోటి బుక్ చేసేసుకుంటాము ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి. ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట.
ఇప్పుడు మనం బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నాం కదా. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి యశ్వంతపూర్ అనే రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నమాట. అక్కడి నుంచి మనం సుబ్రహ్మణ్యేశ్వరపురం అనే ఊరికి వెళ్ళబోతున్నాము. అక్కడికి ఎందుకు వెళ్తున్నామంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట. చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ 7 గంటలకు ట్రైన్ కాబట్టి 4 వరకు ఎయిర్పోర్ట్లోనే ఉండి తర్వాత 4కి ఊబర్ క్యాబ్ బుక్ చేసుకున్నాము. అది ఎక్కేసి మనం రైల్వే స్టేషన్కి వెళ్తాము. ప్రస్తుతానికి 4 వరకు ఇక్కడ జాగారణమే, ఇంకా పడుకోవడం ఏమి ఉండదు, జస్ట్ కూర్చున్నమాట. ఇదేంటంటే స్లీపింగ్ చైర్స్ ఉంటాయి కదా, ఆ స్లీపింగ్ చైర్స్లోనే పడుకున్నమాట. ఈ లోపల ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఫుడ్ ఏదో ఉంది, అది తినేద్దాము. అప్పుడు ఇండియా నుంచి పార్సల్ వచ్చేది కదా, ఆ పార్సల్ వచ్చిన జంతుకులు మాట. ఇండియా నుంచి దుబాయ్ వచ్చింది, దుబాయ్ నుంచి మళ్ళీ ఇలా అస్సాము, ఉత్తరప్రదేశ్, కాశీ ఇవన్నీ తిరిగి ఫైనల్గా బెంగళూరుకి వచ్చినాయి మాట ఈ జంతుకు ముక్కలు. ఇక్కడైతే ఇంక ఈ జంతుకుల ముక్కలు బ్రెడ్ ఉంది. ముందైతే కొంచెం తినేద్దాం, చాలా ఆకలేసేస్తుంది అన్నమాట. తినేసి ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకుని అప్పుడు మనం అక్కడికి వెళ్దాం. మన వెనకాల అందరూ పడుకుని ఉన్నారన్నమాట. ఇలా జంతువులు తింటూ సౌండ్ చేస్తే దెబ్బకు లెగిసిపోయి కూర్చుంటారు. అలా ఏదో అది తినడానికి టేస్టీగా ఉంటాయి, కానీ పక్క వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్గా ఉంటాయి అన్నమాట ఈ జంతుకులు తింటేని. ఇలా ఉంటుంది, కామెడీగా ఉంటుంది అన్నమాట. అందరి మధ్యలోకి వెళ్ళి కూర్చుని టక్క 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 అని నవ్వులితే మాత్రం భలే ఉంటుంది. ఇంకా జాయిగా స్టార్ట్ అవుతున్నమాట. టైం వచ్చేసి ఇప్పుడు 5 అయ్యిందండి. ఇప్పుడు 5కి స్టార్ట్ అయ్యామంటే జాయిగా మనం రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పటికి 6 అవుతుందేమో. ముందు ఒక క్యాబ్ అది దొరకాలి కదా. బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లాగా చాలా పెద్దగా అయితే ఉందండి. తెల్లవారుజామున కాబట్టి పెద్దగా జనాలు అయితే ఎవరో కనిపించట్లేదు. ఇక్కడ ఒకసారి చూడండి, ఎగ్జిట్ అయ్యే ముందు ఇక్కడ ఎవరో ముగ్గులు అవి వేస్తున్నారు. కానీ మన ఇండియాలో ప్రతి ఎయిర్పోర్ట్ కి ఏదో ఒక ట్రెడిషనల్, మనకి బొమ్మలు కావచ్చు, దేవుడి సంబంధించిన ఏదో ఒకటి అయితే పెడుతున్నారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ లో అయితే ఇక్కడ ఒకసారి చూడండి, అమ్మవారిది ఇలాగా ముగ్గుతో అలంకారం చేస్తున్నారు అన్నమాట. ఆ పక్కన ఈ పక్కన 2 ఏనుగులు, మధ్యలో అమ్మవారి ఫోటో. అసలు చాలా బాగుంది చూడడానికి. ఇప్పుడు రైల్వే స్టేషన్ కి వెళ్ళడానికి కార్ వెతుక్కోవడానికి మన తిప్పలు మామూలుగా ఉండవు. ఇక్కడైతే అన్ని వివరంగా రాసేసారు, ఎయిర్పోర్ట్ ట్యాక్సీస్ ఇవన్నీ కూడా. చూడాలి ఏదైనా ఓలా గానీ ఊబర్ గానీ ఉంటాయేమో. పిజ్జా హట్ అని చూడగానే ఎక్కలేని ఆకలి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు తెల్లవారుజామున ఇలాంటి ఫుడ్స్ తినాలంటే కష్టం కదా. ఈ కాఫీ షాప్ పేరు చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో, హట్టీ కాఫీ అంట. టాక్సీ ఎక్కడానికి పికప్ జోన్ కి అయితే వెళ్ళిపోతున్నాము. ఎయిర్పోర్ట్ అంతా మీకు సరిగ్గా చూపించలేదు కానీ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. సేమ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కంటే కూడా బాగుంది. చాలా పెద్దగా, చాలా విశాలంగా ఉందన్నమాట. అక్కడ లైన్ గా కనిపిస్తున్నాయి కదా టాక్సీస్ అన్ని కూడా ఆగున్నాయి, ఊబర్ క్యాబ్స్. అక్కడ ఒక పాయింట్ కనిపిస్తుంది కదండి, మా హస్బెండ్ వెళ్ళి ఫస్ట్ అయితే అక్కడ మాట్లాడుతున్నారు. తెల్లవారుజామున వ్యూ ఇది. అసలు మంచుతోటి ఎంత అందంగా ఉందో చూడండి అసలు. అని రోడ్డు మీద ఒక పిట్ట కూడా కనిపించట్లేదు మనం తప్ప. ఎక్కడ కార్స్ మాత్రం తిరుగుతున్నాయి అటు ఇటుని. క్యాబ్ అయితే దొరికిందండి. ప్రశాంతంగా కూర్చుని రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోదాము. ఆకలేసేస్తుంది, దారిలో ఏదైనా కనిపిస్తే తినాలి ముందు. దేవుళ్లాగా ఈయన ఎవరో గాని బండి మీద టీ అమ్ముకుంటూ కనిపించారు. పొద్దున్నే చూసారా రోడ్లన్నీ కూడా ఎంత ఖాళీగా ఉన్నాయో. ముందైతే ఒక టీ తాగామనుకోండి కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటది. ఈయన దగ్గర బ్రెడ్స్ కూడా అమ్ముతున్నారు అన్నమాట. టీలో నంచుకునే రొట్లు ఉంటాయి కదా, రొట్లు కూడా అమ్ముతున్నారు. టీలో ఇలా బ్రెడ్ నంచుకుని తింటే బ్రేక్ఫాస్ట్ చేసేసినట్టు పొట్ట ఫుల్ అయిపోతుంది. రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఇప్పుడు కరెక్ట్ గా రైల్వే స్టేషన్ బయట ఉన్నాం. ఎస్ఎంబికి మనం కూడా వెళ్తాం. నెక్స్ట్ బెంగళూరు మెయిన్. బెంగళూరులో 3 రైల్వే స్టేషన్. ఇప్పుడైతే మనం యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మనం సుబ్రహ్మణ్యేశ్వరపురం వరకు వెళ్తాము. బాబు ఈ ట్రైన్ లో ఇలాంటి సీట్లలో కూర్చోవాలంటే నాకు అసలు నచ్చదు. బస్సులో సీట్ల లాగా చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. ఇది సెకండ్ టైం ఎక్కడం. ఎప్పుడు స్వామి ట్రైన్ బుక్ చేసినా కానీ ఇలానే వస్తాయి, ఏదో బస్సులో సీట్లో వచ్చినట్టు. అవుతానికి ఇది ఏసీ కోచ్ అయినా సరే ఇలా ఉంది, డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే స్లీపింగ్ బర్త్స్ కాకుండా సిట్టింగ్ టైప్ ఇచ్చాడు అన్నమాట.
ఇంకేం చేస్తాం, తప్పదు. ఇంకా వాళ్ళు ఏం బుక్ చేస్తే వాటిలో రాలేదనుకో ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా నేను ఇంకేం మాట్లాడలేదు. నాకైతే ముందే చిరాకు వచ్చేసింది. మామూలుగానే ఇలాగ కూర్చుని వెళ్ళాలంటే ఇబ్బంది కదా. అదే ఏసీ పడుకునేది అయితే గొడవ ఉండబోదును. ఇప్పుడు నేను ఇంకేమన్నా మాట్లాడాను అనుకో, ఇంతే ఉంటాయి ఇలాగే ఉంటాయి అంటారు. నేనైతే ట్రైన్ ఎక్కి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఎంతైనా ట్రైన్ జర్నీ భలే ఉంటుంది కదా. మాటల్లోనే ట్రైన్ లోకి ఇడ్లీలు బజ్జీలు ఇవన్నీ అమ్ముకుంటా వచ్చారు. అసలే ఆకలేసేస్తుందని చెప్పాను కదండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఒకే ఒక్క ప్లేట్ ఆర్డర్ పెట్టారన్నమాట. మన పక్కన కూర్చున్న వాళ్ళు అయితే ఇంటి దగ్గర నుంచి చపాతీలు కూర ఇవన్నీ భలే తెచ్చుకున్నారు. బాబోయ్, ఈ ట్రైన్ లో ఆర్డర్ చేసింది చూడండి, ఇది చట్నీయా లేదంటే ఇంకేదన్నానో అర్థం కాలేదు. మామూలుగానే నాకు చట్నీ చూస్తేనే ఎలర్జీ. అసలే కడుపులో ఎలకలు పరిగెత్తే. మా హస్బెండ్ తో చెప్తున్నాను నాకు చట్నీ పెడితే నేను తిన్ను అనేసి. నా ఫేస్ రియాక్షన్ చూసి అసలు భయపడొద్దు. ఇష్టం లేని ఫుడ్ సచ్చినట్టు తింటున్నట్టు ఉంది. తిన్నట్టుంది. మా హస్బెండ్ అంటున్నారు అది కూడా చెప్పేయాలా అనేసి అంటున్నారు. అస్సలు టిఫిన్ అయితే తిన్నట్టే లేదు. ఒకే ఒక ప్లేట్ తీసుకున్నాం కదా, ఇంకా కొద్దిసేపు అయితే పడుకుందామని చెప్పేసి అనుకుంటున్నాము. సుబ్రహ్మణ్యంపురం వెళ్ళడానికి ఇంకా ఎన్ని తెప్పులో అర్థం కావట్లేదు. ఇలా పడుకుందామని ట్రై చేసే లోపల ఈ పిల్లలు గోల గోల కొట్టేసుకుంటున్నారు మాట ఇందాక నుంచి. చాలాసేపు పడుకున్నాము. టైం వచ్చేసి ఇప్పుడు 12 గంట అయిపోతుంది మాట. ఇంక భోజనం చేద్దామని చెప్పేసి ఫలో ఆర్డర్ పెట్టాం. అంటే అదే వచ్చింది ట్రైన్లోకి. వామ్మో, ఇదన్నా ఎలా ఉంటదో ఏంటో మరి. పైన అయితే ఏదో పచ్చడిలాగా వేసారన్నమాట. ఇది అసలు ఫలవాలాగే లేదు, ఏదో పచ్చడన్నంలా ఉంది. ఏంటో ఈ ట్రైన్స్ లో ఫుడ్ మాత్రం అసలు తినలేము. పాపం మా వారైతే ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు ట్రైన్ లో కూర్చుని మరీని. ఎన్నిసార్లు అంటానో ప్రశాంతంగా బయటకు వచ్చినప్పుడు ప్రశాంతంగా గడపొచ్చు కదా, ఆఫీస్ వర్క్ పక్కన పెట్టేసి అని. డబ్బులు మీ తాత ఇస్తాడా అని అడుగుతారన్నమాట మా హస్బెండ్. ఈ బిర్యానీ మాత్రం చాలా దరిద్రంగా ఉంది, నోట్లో పెట్టుకోలేనంత దరిద్రంగా ఉందన్నమాట. అయ్య బాబే, మాకు ఇంకా మంచి ఫుడ్ దొరికేటట్టు ఏం కనిపించట్లేదు. ఇంకా ఇలాంటి టైంలోనే అన్నం విలువ తెలిసొస్తుంది. ఇప్పుడే ట్రైన్ దిగేసన్నమాట. ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ అయిపోయి మనం ఆటో కానీ ఏదైనా క్యాబ్ కానీ తీసుకుని అప్పుడు మనం అక్కడికైతే వెళ్దాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పురం ఉంటారు కదా, అక్కడికైతే వెళ్దాము. మనం సుబ్రహ్మణ్యపురం రైల్వే స్టేషన్ లో దిగేసిన తర్వాత స్వామివారి టెంపుల్ కి వెళ్ళడానికి మనకి ఇలా ఆటోస్ ఉంటాయి, క్యాబ్స్ ఉంటాయి, బస్సెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట. టాక్సీ వాడైతే 1000 రూపీస్ అడిగాడండి. ఆటో అత్త అయితే 500 రూపాయలు అడిగాడు. కరెక్ట్ గా టైం కి బస్సు అయితే వచ్చింది. బస్సు వచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే టాక్సీకి మళ్ళీ ఒక 1000 రూపాయలు వేస్ట్ అయిపోదును. పోనీ ఆటో ఎక్కుదామంటే కూడా ఇక్కడ చిన్న చిన్న ఆటోలు ఉన్నాయి కదండి, మన లగేజ్ అంతా కూడా ఆటోలో పట్టదు. మనం ఇంకా చాలా ఊరులు తిరగాలన్నమాట. అందుకని డబ్బులు అనేది చాలా అవసరం, కొంచెం సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే మనం టాక్సీలో వెళ్తే గనక ఈ వ్యూ అనేది ఎంత అందంగా ఉంటుందో. నేను లగేజ్ పట్టుకుని అలా నుంచుని ఉన్నానమాట. బస్సులో కూడా అసలు ప్లేస్ అయితే దొరకలేదు. కరెక్ట్గా బస్ స్టాప్కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలో చూడాలి. బస్ స్టాప్ అయితే మెయిన్ బస్ స్టాప్ అనుకుంటా. ఇక్కడే బస్సు వచ్చి ఆగింది. బస్ స్టాప్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అంటున్నారు, కానీ ఏమీ అర్థం కావట్లేదు. ఒకసారి అక్కడ కిందకి వెళ్తే ఏమో ఆటోస్ కానీ ఏమో ఉంటే ఒకసారి అడగాలి. మనకి ఏదైనా ఒక హోటల్ అన్నా కావాలి కదా ఒక 2 days స్పెండ్ చేయడానికి. కర్ణాటకలో చాలా మంచి మంచి టెంపుల్స్, మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి చూడాల్సినవి. అందులో ఇప్పుడు మనం వెళ్తున్న టెంపుల్ కూడా చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది. ఇక్కడికి రావాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఇక్కడ హౌసెస్ కూడా భలే ఉంటాయండి, చాలా అందంగా ఉంటుంది. క్లైమేట్ అది కూడా చాలా కూల్ గా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు రూమ్ కావాలి కదండి, రూమ్ కోసం అయితే స్వామి వెళ్ళి అడుగుతానన్నారు. ఈ లగేజ్తో మనం అయితే వెళ్ళలేమన్నమాట, చాలా వెయిట్ ఎక్కువ ఉన్నాయి కదా. ఇందాక మనం బస్సు ఎక్కాం కదండి, ఆ బస్సుకి వచ్చేసి
జెంట్స్కి మాత్రమే టికెట్ తీసుకున్నారు, లేడీస్కి అయితే టికెట్ లేదంట. ఇక్కడ లేడీస్కి టికెట్స్ ఉండవు అనుకుంటా, ఓన్లీ జెంట్స్కి తీసుకున్నారు. లేడీస్కి ఆధార్ కార్డు చూపిస్తే టికెట్ ఫ్రీ అంట. అందుకని నాకైతే టికెట్ తీసుకోలేదు. మా హస్బెండ్కి వచ్చేసి 30 రూపాయలు టికెట్ తీసుకున్నారు అనమాట. అదే మనం ఏ కారో ట్యాక్సీ ఎక్కుంటే 1000 రూపాయలు లేపేద్దరు ఈజీగాని. కొంచెం ఇబ్బంది పడినా కానీ ఇంక డబ్బులు సేవ్ అయ్యాయి కదా, డబ్బులు ఉంటే గమ్మున దేనికైనా యూజ్ అవుతాయి కదా. మామూలుగా అయితే కారో ట్యాక్సీ ఎక్కేద్దు మాకు తెలియక, కానీ వెళ్ళగానే బస్సు రెడీగా ఉంది. ఇంకా బస్సు రెడీగా ఉందని చెప్పేసి బస్సు ఎక్కేసాం. కొంచెం అలా చూసుకుంటూ వస్తే మనీ అనేది సేవ్ చేసుకుంటూ దర్శనాలు కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంత మాలాగా తెలియని వాళ్ళు ఉంటారు కదా, స్టార్టింగ్లో మేము అలాగే చాలా డబ్బులు అనేది ఖర్చు పెట్టేసాం అన్నమాట. అస్సాం నుంచి కాశీ వరకు చాలా డబ్బులు ఖర్చు అయినాయి. ఇంకా ఇప్పుడు లాస్ట్ ట్రిప్ కదా, కొంచెం చూసి ఖర్చు పెట్టుకోవాలి, తెచ్చుకునే డబ్బులన్నీ అయిపోతున్నాయి అన్నమాట. ఇంకా రూమ్ వచ్చిన తర్వాత మనం రూమ్కి వెళ్దాం ఫస్ట్ అయితేనే, తర్వాత ఫ్రెష్ అవ్వాలి. ఇన్ని ఊర్లు తిరిగి తిరిగి నా కాళ్ళు చూసారా, దిబ్బడ కుక్కల్లా ఎంత లావు అయిపోయినాయో, చాలా లావుగా వాచిపోయినాయి. ఎప్పుడు తగ్గుతాయో ఏంటో. మామూలుగా తిరిగేమో చెప్పండి, అస్సాం నుంచి కర్ణాటక వరకు మా ప్రయాణం దగ్గరగా 15 రోజుల నుంచి తిరుగుతానే ఉన్నాము. ఇందాక టెంపుల్ వరకు నడుచుకుని వెళ్ళాం కదా, అక్కడ రూమ్స్ అసలు బాగాలేదన్నమాట. అందుకని చెప్పేసి మళ్ళీ ఆటో తీసుకుని వచ్చాము. ఇక్కడ కొన్ని రూమ్స్ అయితే కొంచెం మంచిగా ఉండాలి కదా, 2 డేస్ 3 డేస్ స్పెండ్ చేస్తాం కదా, మంచి రూమ్ తీసుకుంటే మంచిదని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వచ్చామన్నమాట. అసలు రూమ్స్ అయితే ఏం బాగాలేదండి, చూడాలి ఒకసారి. రూమ్స్ అయితే దొరకలేదండి ప్రస్తుతానికి. ఏదో ఒక రూమ్ అయితే దొరికిందన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే 2 నెలలు 3 నెలలు ముందే బుక్ చేసుకోవాలంటే మంచి మంచి రూమ్స్ కావాలంటే. మేమైతే ఒక 15 రోజులు 20 రోజులు ముందు బుక్ చేసామన్నమాట. వాళ్ళు ఇచ్చిన రూమే ఉంది, కానీ చూడడానికి అసలు బాగాలేదండి. కానీ తప్పదు, ఇంకా రూమ్ అయితే ఇలా ఉంది, కానీ ఏసీ కూడా లేదు. ఇంక అడ్జస్ట్ అవ్వాలి. ఇంకా 2 డేసే కదా, ముందు మనం దేవుడి దర్శనానికి వచ్చాం కాబట్టి చక్కగా దర్శనం అయిపోతే చాలు. ఇంక ఇప్పుడైతే మేము ఫ్రెష్ అయిపోతాము. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తాను. ఇంక రేపటి వ్లాగ్లో ఏ హోటల్లో దిగాము, అలాగే మొత్తం పూజ వివరాలన్నీ కూడా కంప్లీట్గా చెప్తాము. ఇంతకీ మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము, దేనికి వచ్చామో చెప్పలేదు కదా. సుబ్రహ్మణ్యేశ్వరపురం అని చెప్పాం కదండి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ మాట. కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి చాలా విశిష్టమైన టెంపుల్ మాట. ఒకసారి అది దర్శించుకుందామని చెప్పేసి వచ్చాము. దాంతోపాటు ఇక్కడ ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాము. ఇది చూసేసిన తర్వాత ఇదంతా కూడా కంప్లీట్గా నేను వేరే వీడియోలో అయితే చెప్తాను. ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయితే చేసేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, అలాగే అదే చేతి కొత్త సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.